హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్నర్ జోన్ 7. ఈరోజు మనం 5వ తరగతిలో తెలుగు సబ్జెక్ట్లో చూసుకున్నట్లయితే 5th అండ్ 6th లెసన్ నేర్చుకుంటున్నాం. 5వ పాఠం నీతి పద్యాలు, తర్వాత 6వ పాఠం మనసుంటే మార్గం ఉంటుంది. అందరికీ ఒక విన్నపం, మన మిత్రులందరికీ కూడా ఏంటిదంటే, మీరు చూస్తున్నారు వీడియోస్, సబ్స్క్రైబ్ చేయడం లేదు కొంతమంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మన ఎగ్జామ్స్ అంటే పోస్టులలో ఉండేటువంటి బిట్స్ కూడా మీ ఫీడ్లో వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా దానికి మీరు ప్రతిరోజు సెర్చ్ చేసి దాంట్లో వెళ్ళలేరు కదండి. కాబట్టి మీకు ఫీడ్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు లైక్ చేయండి, ఇంకా మీరు షేర్ కూడా చేసుకోండి. ఇక్కడ 5వ పాఠంలో వెళ్ళిపోదాం మనం. నీతి పద్యాలు. ఇక్కడ చూడండి, ఉన్మీకరణ చిత్రం అంటారు దీన్నే, మన మెథడ్లలో వస్తాయి. అది ఒకసారి చూడండి. ఉన్మీకరణ చిత్రం అనేది మొదటి మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్రడక్షన్ అని కూడా మనం అనవచ్చు. అదంతా కూడా 45 మినిట్స్లోనే చెప్పాలి. అవన్నీ మనకు మెథడ్స్లో వస్తాయండి. మన షార్ట్స్లలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాం, అలాగే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటున్నాయి. కాబట్టి మీరు ఛానల్కి డైలీ అప్డేట్ ఉండండి. డైలీ 2 వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. చూద్దాం. మనం ఇక్కడ ఉద్దేశం చూసినట్లయితే, తెలుగు భాషలో పద్యం ఒక ప్రముఖమైన ప్రక్రియ. భారత భాగవతాలలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి. పద్యం తీరును పరిచయం చేస్తూ వాటిలోని కొన్ని పదాల ద్వారా పిల్లలలో నైతిక విలువలు పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకే అండి, మీకు ఇదంతా కూడా లెసన్. ఇక్కడ నలుగురు ఉంటారు: నన్నయ్య, తిక్కన, ఎర్రన, తర్వాత పోతన. నన్నయ్య, తిక్కన, ఎర్రన ఎవరు? కవిత్రయం. అంటే ముగ్గురు త్రిమూర్తులు, మన త్రిమూర్తులు అంటాం కదా, అట్లా అనుకోవచ్చు మనం, అట్లా కోడ్ పెట్టుకోండి. నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? మహాభారతాన్ని తెలుగులోకి రాశారు. ఓకే అండి, మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు అంటే వేదవ్యాసుడు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. తర్వాత మనకు ఇక్కడ పోతన ఏం రాశారంటే భాగవతాన్ని తెలుగులో రాసినటువంటి ఎవరు అంటే పోతన. ఓకే అండి, నెక్స్ట్ ఇదంతా కూడా మనకు పద్యాలు ఉంటాయి, మీరు చదవండి. ఇది చదువు ఆనందించు, తర్వాత చెప్దాం మనం. నెక్స్ట్ ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే, మనకు అదంతా కూడా పద్యాలు అంటే పద్యం ప్రక్రియకు చెందింది. ఏ ఇతివృత్తానికి చెందిందంటే నైతిక విలువలు. మనం ముందుగానే చెప్పాం కదండి, పద్యాలు వచ్చినాయి అంటే విలువలు వస్తాయి. ఆ విలువలు అనేటివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంస్కృతంలో వేదవ్యాసుడు. భారతం అంటే సంస్కృతంలో వేదవ్యాసుడు. భారతాన్ని సంస్కృతంలో ఎవరు రాశారు అంటే వేదవ్యాసుడు. అది తెలుగులో రాసింది ఎవరు అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఇది వీళ్ళ యొక్క కవి పరిచయాలు ఉన్నప్పుడు మనం ఇంకా డెప్త్గా తెలుసుకుందాం. కవిత్రయం అంటే ఏంటిది? ముగ్గురు అన్నట్టు. ఇక్కడ చూడండి, టెట్ 2024 క్వశ్చన్ అండి ఇది. అలాగే డిఎస్సిలో కూడా వచ్చింది. వీటికి సంబంధించి మనము బిట్స్ చేసాము. మీరు పోస్ట్ వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్టు, పోస్ట్ అన్నిట్లో కూడా మేము క్లియర్గా మెన్షన్ అయి ఉన్నాయి. మీరు 1కి 2 సార్లు చూడండి. చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మీరు చదవండి. టెక్స్ట్ బుక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ చదివాక చూస్తే మాత్రం ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అలంకారం ఏమిటంటే ఉపమాలంకారం. అంటే అలంకారాల గురించి ఇంకా నేర్చుకుందాం, కానీ అలా మనకు ఐడియా ఉండాలి అని మనం తెచ్చాము. నెక్స్ట్ సంస్కృతం ఇదంతా అయిపోయింది. తర్వాత ఇక్కడ మనము అర్థాలు, కొన్ని ఇంపార్టెంట్ అర్థాలు ఉన్నాయి. ప్రీతి అంటే ఇష్టం, వివేకం అంటే తెలివి మరియు జ్ఞానం, సజ్జనులు అంటే మంచివారు, పేర్వందుడు అంటే ఎవరు? పేర్వందుడు అంటే చంద్రుడు. తర్వాత వచనములు, మాటలు. తర్వాత ఇక్కడ చూడండి, ఊసులు అనగా కూడా మాటలు అని మనం అనొచ్చు. తర్వాత వచనం అంటే ఏంటిది? మాట. వచనములు అంటే మాటలు. క్రోధం అంటే కోపం. తర్వాత కొన్ని వచనాలు అంటే ఏంటి? మనకు ఏకవచనం, బహువచనం ఉంటాయి కదండి, అవి ఉన్నాయి. బొమ్మ అంటే బొమ్మలు, చేప అంటే చేపలు, పుస్తకం అంటే పుస్తకాలు, గాలిపటం గాలిపటాలు, మామిడి చెట్లు. ఇదంతా కూడా గ్రామర్ బిట్ అండి. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అర్థాలు. శపథం అంటే ప్రతిజ్ఞ, ఒట్టు. శపథం చేస్తున్నా ఈ సంవత్సరం డిఎస్సి 2025లో నాకు ఉద్యోగం వస్తుంది అని శపథం వేసుకోండి. ఎందుకు రాదో చూద్దాం. తర్వాత శరణు, రక్షణము అంటే ఆశ్రయము. నేను నిన్ను శరణు కోరుతున్నా దేవుడా, నన్ను రక్షించు
అని అంటాం కదా మనం. అట్లా లోభం అంటే పిరికితనం లేదా అత్యాశ. మనకు పిరికితనం ఉండద్దు, తర్వాత అత్యాశ కూడా ఉండద్దు. ఆశ ఉండాలి, అత్యాశ అనేది ఉండద్దు. ఓకే అండి. నెక్స్ట్ ధర్మం, పుణ్యం, న్యాయం. ఆలి ఇది టెట్ 2023 బిట్. ఓకే. నెక్స్ట్ ఆలి అంటే గుంపు, సమూహం. దాంట్లో మనకు 2023లో ఇచ్చినటువంటిది ఏంటిదంటే వరుస అని చిర్రు. ఓకే. ఊరడి అంటే ఉపశమనం లేక ఊరట. చూడండి ఇక్కడ చదువు ఆనందించులో తెలుగు సంవత్సరాలు ఇచ్చారు. 1 నుండి 60 ఉన్నాయి మనకు ఇక్కడ క్లారిటీగా. వీటి నుండి టెట్ 2025లో కూడా వచ్చింది క్వశ్చన్. ఒకసారి చూడండి మీరు ఏమని క్వశ్చన్ ఇచ్చారంటే శోభకృతు, క్రోధి, విశ్వవసు అని ఇంకొకటి ఇచ్చారు. దానికి తర్వాత మనకు శోభకృతు నామ సంవత్సరం తర్వాత క్రోధి నామ సంవత్సరం అంటే మనం పోయినసారి అంటే ఈ ఉగాది ముందు జరిగింది. అంటే మనం పోయిన టెట్ కూడా ఉగాది ముందే జరిగింది కదా, కాబట్టి అది క్వశ్చన్ ఇచ్చానండి. ఇప్పుడు చూద్దాం మనం ఉండేటువంటి నామ సంవత్సరం ఏంటిదంటే విశ్వవసు. తర్వాత మన అయిపోయినటువంటి నామ సంవత్సరం ఏంటిది క్రోధి. దానికన్నా ముందు శోభకృతు. దానికన్నా ముందు ఏంటిదంటే శుభకృతు అని ఉంటుంది. కొంచెం అంటే కన్ఫ్యూజ్ చేస్తారు. అది మీరు ఒకసారి చూద్దాం, మీరు చూడండి కూడా. ఇక్కడ చూద్దాం, మీకు చూపెడతా. ఇక్కడ చూడండి, మనకు చూద్దాం. శోభకృతు ఏంటిది 37. మనం ఇప్పుడు 39లో ఉన్నాం, అట్లా గుర్తుపెట్టుకోండి. 36 శుభకృతు. ఇక్కడ జస్ట్ ఏం మారింది, షు. చూడండి ఎంత ట్రిక్కీస్ ఉన్నాయంటే నామ సంవత్సరాలు ఉంటాయి. వాటిని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఏవైతే కావాల్సి వస్తాయో అవే. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటిది, ప్రజెంట్, పాస్ట్, నెక్స్ట్. ఇవి 3 కావాలి. తర్వాత 1 ప్రభవ. తర్వాత లాస్ట్ ఏంటిది 60వ నామ సంవత్సరం ఏంటిది అక్షయ. ఇవి చాలండి మనకు, ఇనఫ్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, మన హారిక తర్వాత వాళ్ళ అమ్మ ఉంటారు కదండి. దాంట్లో 2015 అనేది డేట్ ఉంది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏ నామ సంవత్సరం అంటే జయనామ సంవత్సరం. అది ఎప్పుడు అంటే 28వ నంబరు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇదంతా కూడా చక్రం అండి. 60 సంవత్సరాలు అక్షయ అయిపోయాక మళ్ళీ ప్రభ వస్తుంది. అంటే దీన్నంతా కూడా మనం ఏమంటామంటే షష్ఠి వర్ష చక్రం అంటారు. ఓకే అండి. ఇదంతా కూడా 60 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 60 సంవత్సరాలు అంటే 60 నామ సంవత్సరాలు పూర్తి అయితే వాటిని ఏమంటారంటే షష్ఠి వర్ష చక్రం అంటారు. ఇక్కడ మనం షష్ఠి పూర్తి చేసుకున్నారు కదా మీరంటే ఆ నామ సంవత్సరాలు ప్రతి ఒక్కటి వాళ్ళు కలిసి చూసిర్రు. పెళ్ళైనాక 60 సంవత్సరాలు అంటే ఆ నామ సంవత్సరాలు అన్నీ చూసిర్రు కాబట్టి వాళ్ళకు ఎంతో అదృష్టవంతులు అని అంటాం మనం. ఓకే అండి. ఇదంతా కూడా 5th లెసన్కి సంబంధించింది. ఓకే అండి. మనం నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పిక్చర్లో ఇచ్చారు కదండి. ఇతను హ్యాండిక్యాప్ అయినా కూడా మనకు అంటే రన్నింగ్ రేస్లో ఉన్నాడంటే అతను ఎంత పట్టుదల ఉంది అనేది మనం చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉద్దేశం చూసినట్లయితే అవయవ లోపం ఉన్నవాళ్ళు కూడా ఇతరులతో సమానంగా రాణించగలరని, వారిని చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలని తెలపడమే ఈ యొక్క పాఠం ఉద్దేశం. ఓకే అండి. నెక్స్ట్ మనం ప్రక్రియ చూసినట్లయితే లేఖ అనే ప్రక్రియ ఉంటుంది ఇక్కడ. అంటే లేఖ అంటే ఒకరు ఇంకొకరికి రాయడం. ఇక్కడ శాంతి అనే అమ్మాయి లక్ష్మి అనే అమ్మాయికి రాస్తుంది. ఏమని రాస్తుంది, దాంట్లో ఎవరు ఆ వికలాంగుల అమ్మాయి అంటే అక్కడ ఆ అమ్మాయి అంటే పాత్రులు ఎవరు అంటే జ్యోష్ణ అనే అమ్మాయి. ఆమె యొక్క పట్టుదలను చూసి అతని మిత్రురాలు శాంతి ఇంకో అతని స్నేహితురాలు అంటే అతని మిత్రురాలు ఎవరు లక్ష్మికి రాస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇతివృత్తం చూస్తుంటే మనకు వికలాంగుల పట్ల సున్నితత్వం లేదా మనకు ఆత్మవిశ్వాసం అని కూడా అంటాము. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ గుజరాత్ అనేది సూరత్ ఆ ప్రాంతంలో ఇక్కడ ఉంటుంది. అంటే టెక్స్ట్ బుక్లో అట్లా ఉంది మనకు. తర్వాత లేఖ రాస్తున్న వారు శాంతి లక్ష్మికి రాస్తుంది. తర్వాత జ్యోష్ణ అనేటువంటి పాత్ర అమ్మాయి. తర్వాత ఇక్కడ సరూర్ నగర్ అనేది మనకు అడ్రస్సెస్ ఉంటాయి. సరూర్ నగర్ ఎవరిది, శాంతి వాళ్ళది. లక్ష్మి వాళ్ళది ఎక్కడ అంటే చెన్నూరు, ఆదిలాబాదు పాత జిల్లా, ఇప్పుడు మంచిర్యాల జిల్లా. ఇది సరూర్ నగర్ అనేది దిల్సుఖ్ నగర్లో ఉంది. సరూర్ నగర్ దిల్సుఖ్ నగర్లో ఉంది. అంటే దిల్సుఖ్ నగర్ పక్కన ఉంది. మీరు గమనించండి ఒకసారి.
మన సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటుంది అది. ఇప్పుడు ఎవరైనా అంటే మీకు అంటే నార్మల్గా చెప్తున్నా నేను. తర్వాత ఇక్కడ గ్రామర్ పార్ట్ ఉంది. గ్రామర్ పార్ట్ మన టెక్స్ట్ బుక్లో కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. తర్వాత ఇదంతా కూడా లెసన్ అండి. చూడండి, కొన్ని ఇంపార్టెంట్ అర్థాలు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, వాటికి సంబంధించి డిస్కస్ చేద్దాం. దోస్తులు. దోస్తులు అంటే స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు. ఆ సోపతిగాళ్ళతో ఎందుకు తిరుగుతావురా అని అంటారు కదా మన పేరెంట్స్. ఆ సోపతిగాడే మన దోస్తు. తర్వాత బట్టలు. బట్టలు అంటే వస్త్రాలు అని కూడా మనం అనొచ్చు. ఎదుగుదల అంటే అభివృద్ధి. తర్వాత ఆధునికత అంటే కొత్తది, నవీనం. తర్వాత ఊరు అంటే గ్రామం, పల్లె. ఓకే అండి, ఇక్కడ చూద్దాం మనం. శివ గుర్రం కాళ్ళని చేత్తో పట్టుకున్నాడు. తర్వాత ప్రజ్ఞా మొక్కలు నాటింది. మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు. ఇక్కడ ఇంకో కొన్ని పై వాక్యాలకు సంబంధించి ప్రశ్నార్థక వాక్యాలు చదవండి. ఇక్కడ చూడండి, ఎవరు అంటే గుర్రం కాళ్ళని ఎవరు పట్టుకున్నారు, మొక్కలు ఎవరు నాటారు, తర్వాత పండితులను ఎవరు సత్కరించారు. ఎవరు ఎవరు అని మనకు రిపీట్ అయింది కదా. ఇక్కడ చూద్దాం, పై వాక్యాలలో ఎవరు అనే పదానికి సమాన అర్థం అంటే సమానంగా వచ్చే వాటిని, అంటే వాటి ఎవరు అని అంటే మనకు కర్త అన్నట్టు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరు అంటే కర్త. ఓకే అండి. మళ్ళీ శివ దేన్ని పట్టుకున్నాడు, తర్వాత ప్రజ్ఞ వేటిని నాటింది, ముఖ్యమంత్రి ఎవరిని సత్కరించాడు. ఎవరిని, దేనిని అని అంటే ఇక్కడ వచ్చే సమాన అర్థం ఏంటిది కర్మ. కర్మ కర్మ ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ కర్త ఎవరు, శివ. కర్మ ఎవరు, గుర్రం. ఇక్కడ కర్త ఎవరు, ప్రజ్ఞ. కర్మ ఎవరు, మొక్కలు. తర్వాత కర్త, కర్మ. ఓకే అండి. ఇంకొన్ని బిట్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ చూసినట్లయితే నితీష్ సౌజన్యకు బహుమతి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మనం బాగా అబ్జర్వ్ చేయాలి. 1కి 2 సార్లు అబ్జర్వ్ చేసినట్లయితేనే మనకు బిట్ అనేది దొరుకుతుంది. తొందరపడి పెట్టద్దు. నితీష్ అనేటువంటి వారెవరు, కర్త. కర్మ ఎవరు అంటే ఎవరికి, దేనిని, ఎవరికి ఇచ్చాడు, సౌజన్యకు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్రియ అంటే ఏంటిది, మనకు అది పని, అంటే ఏం పనిని తెలిపే వాటిని మనం క్రియాలు అంటాను, మనకు తెలుసు కదా ముందే. ఓకే అండి. అది ఏమింటాడు, బహుమతి ఇచ్చాడు. తర్వాత తాబేలు కుందేలను ఓడించింది. తాబేలు కర్త, కర్మ కృందేలు, ఓడించిందేమో క్రియ, అంటే అది ఆ పని, గెలిచిందన్న పనే, ఓడించిందన్న పనే. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆటలో చైనా దేశపు క్రీడాకారిని ఓడించింది. సైనా నెహ్వాల్ కర్త, తర్వాత చైనా దేశపు ఆ క్రీడాకారిణి ఎవరు, కర్మ. నిఖిల్ మామిడి పండ్లు తిన్నాడు. నిఖిల్ ఏమో కర్త, మామిడి పండ్లేమో కర్మ, తిన్నాడు అనేది క్రియ. ఓకే అండి. ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ బిట్స్. మనం వీటిలో నుండే క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడి నుండో రావు. ఓకే అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే బోనాలు. చదువు ఆనందించు. బోనాలు ఈజ్ అవర్ స్టేట్ ఫెస్టివల్. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ, బోనాలు ఫేమస్. ఓకే అండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏ ప్రక్రియలో సాగుతుందంటే వ్యాసం, ఇతివృత్తం, సంస్కృతి. తర్వాత ఆషాఢ మాసం ప్రారంభించి తర్వాత శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి సొంతం, అంటే పుట్టింటికి పోతుందని మనం పురాణాలు చెప్తాయి. అంటే మన యొక్క ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు మనం అనుగుణంగా ఉండాలి. నెక్స్ట్ బోనం అంటే భోజనం, అంటే మనకు ప్రకృతి వికృతులలో ఇవి కూడా వస్తాయి. బోనం అంటే దానికి మరొక అర్థం ఏంటిదంటే కుండ. నెక్స్ట్ శాఖ అంటే ఏంటిది, మనకు బెల్లం, నీళ్ళు, పెరుగు, ఇదంతా కూడా శాఖ అని మనం అంటాం. నెక్స్ట్ ఇక్కడ రంగు మొక్కుడు అంటే భవిష్యవాణి. అంటే మనకు సికింద్రాబాద్ బోనాలు అయినప్పుడు ఒకరు టీవీలలో చెప్తారు, అది దాన్ని రంగు మొక్కుడు అంటాం. తర్వాత ఊరడి, ఇది ఏంటిది, మనకు టెట్ 2024లో వచ్చినటువంటి క్వశ్చన్. ఊరడి అంటే ఏంటిది, ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లోనే చూపెడతా, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, మీకు ఇదంతా కూడా మీరు ఒకసారి చదివినట్లయితే ఈజీగా అర్థమైపోతుంది. మీరు మళ్ళీ మీకు రెండు సార్లు మనకు డౌట్ రాదు. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి
పోతుందని నమ్మకం. భక్తి శ్రద్ధలతో బోనాలను ఇక్కడ ఈ పేర నైవేద్యంగా అర్పిస్తారు. వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ తంతుని ఊరడి అంటాము. ఓకే అండి, ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. మనం నెక్స్ట్ 7 and 8 నేర్చుకుందాం. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి.